ఐదేళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప దేనికోసమన్నా ప్రగతి భవన్ లో మీరు వాడుకున్నారా? ఓ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి ఉన్న సమస్యలేంటి అనేటువంటి చర్చ ఎప్పుడైనా జరిగిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క రోజు కూడా ఈ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన పార్టీ ఇవాళ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఇలా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆంధ్రాలో కలపడానికి అంగీకరించినటువంటి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ 7 మండలాలు వాపసు తీసుకురావాలి, కృష్ణా నీళ్ళల్లో వాటా మనకు రావాలి. ఈ అన్నిటికీ కారకులు మీరే కదా. సాగు సంపినోడే శవం దగ్గర కూర్చొని ఏడ్చినట్టుకుంది ఆయన కథ. ఇవాళ ఏపీతోని సత్సంబంధాలు దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు మధ్య నిత్యం ఏదో గొడవ జరిగే విధంగా కేసీఆర్ గారు ఆ రోజు వ్యవహరిస్తే ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ అన్నదమ్ముల వలె ఈ 2 రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ, భూభాగాలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండి అందరం ఒక తల్లి పిల్లలుగా ఉండాలని చూసుకుంటా ఉంటే ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి మాట మాట్లాడడానికి. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. కానీ కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీవిచ్చినటువంటి కాంట్రాక్టులు, నువ్వు చేసి పెట్టినటువంటి దోపిడంతా ఆంధ్ర నుంచి మనకు రావాల్సిన వాటాలు అడగడం వదిలేసి ఇక్కడున్న సంపద అక్కడ దోచిపెట్టినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి, కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇంకా ఏ అంశం తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఈ చిల్లర పనులు బంద్ చేసి ఆ ప్రతిపక్ష నాయకుడిగా నీ పాత్ర నిర్వహిస్తే బాగుంటది. ఇప్పటికే మిమ్మల్ని, మీ మాటల్ని నమ్మక ఎక్కడి పార్టీ నాయకులు అక్కడికి వెళ్లిపోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని వివాదం చేయదలుచుకున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు ఏ ఒక్క రోజైనా ఏపీ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద ఎన్నడన్నా మాట్లాడినవా? ఇటు పోతాం, నరేంద్ర మోడీ గారి దగ్గర పోతాం, మా దగ్గరనే అడ్డగోలుగా పైసలునే మాకెందుకని చెప్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో పోయి కలిసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఆయన పోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ అయిందని చెప్తూ సాధ్యమైతుందా? ఇది ఎవరన్నా నమ్మే ముచ్చట్నేనా? ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గనిపిస్తలేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ, భూదోపిడీ, వనరుల దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎప్పుడు పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతోని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మార్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కనీసం ఈ భేటీని స్వాగతించాల్సింది పోయి
విమర్శలకు దిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ ఆయుసే దినదిన గండం మూరేళ్ళ ఆయుసు. పెద్ద మనుగడలో ఉండే పరిస్థితిలో లేదు. ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడతా ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల వలె కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు. కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి, ఆయన పరివారానికి అందరికీ. 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లుండగా 10 ఏళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు. 10 ఏళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించరు. ఇక్కడ కృష్ణానది నీళ్ల వాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపసు తెచ్చుకుంటావు. అన్ని సమస్యలను జటిలం చేసినావు. ఇవాళ కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు గాని మీరు అటు విజయవాడకు పోయి ఇటు తిరుపతికి పోయి ఇక్కడ దర్శనాలు చేసుకొని వచ్చినప్పుడు గాని ఏ ఒక్క రోజైనా అక్కడి ముఖ్యమంత్రిని మీరు ఆహ్వానించిరా మాట్లాడుకుందామని, లేదంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిరా? మీరు ఎప్పుడు కలిసినా గొంగడి కప్పుకొని చీకట్ల కలిసేటోళ్ళు మీరంతా. మీది చీకటి రాజకీయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది పక్కా ప్రజా ప్రయోజనార్థం చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక ప్రతి పని వెనకాల కేసీఆర్ కుటుంబం రాజకీయ ప్రయోజనాలు చూసుకుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చూస్తా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో తిరుమల కొండల వాటా కోరిండు, పోర్టులు కావాలని కోరిండు. విభజనలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణలో లేనటువంటి అంశాల గురించి మాట్లాడి తెలంగాణకే ఆంధ్రప్రదేశ్ బాకీ పడ్డదనేటువంటి రీతిలో ఆయన తెలంగాణ గడ్డ ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నం చేస్తే ఇలా కేసీఆర్ గారు మాతాన్ని అడగోలుగా నీళ్లున్నాయి, రాయలసీమ రత్నాలసీమ చేసుకోపు అని చెప్పినటువంటి మహానుభావుడు మాట్లాడింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు కావాలంటే ఆ యూట్యూబ్ లో ఉన్నాయి, మీకు పంపమంటే పంపుతాం.